హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో 2024 యూపీఎస్సీ సీసాట్ పేపర్ డిస్కస్ చేస్తున్నాం. మనము ఆల్రెడీ వీడియో 1 చేసాము. ఒకవేళ వీడియో 1 మీరు చూడనట్లయితే వీడియో 1 చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. అండ్ 2014 నుంచి లేదా 2014 నుంచి 2024 వరకు కూడా మన ఛానల్లో ఫ్రీ యూపీఎస్సీ సీసాట్ పీవైక్యూస్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అనేది ప్లేలిస్ట్ సెక్షన్లో ఉంటాయి. మీకు అక్కడికి వెళ్తే కనిపిస్తాయి అన్నమాట, రైట్? సో వీడియో 1 చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, అప్పుడే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో నా స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఆల్రెడీ వీడియో 1లో వీ హ్యావ్ డిస్కస్డ్ 13 క్వశ్చన్స్ అండి. ఓకేనా? 13 క్వశ్చన్లు మనము ఫస్ట్ వీడియోలో డిస్కస్ చేసాము యాజ్ పార్ట్ 1. ఇప్పుడు అంటే ఫస్ట్ వీడియోలో మనం ఒక రీడింగ్ ఇచ్చేటప్పుడు ఈజీ క్వశ్చన్స్ ఐడెంటిఫై చేసుకొని వెళ్ళాము. అలా ఐడెంటిఫై చేసుకున్న క్వశ్చన్స్లో మనము వీటిని చూసాము అన్నమాట, రైట్? సో నెక్స్ట్ చూద్దాము. ఇంకా ఈ వీడియోలో మరికొన్ని క్వశ్చన్స్, ప్రాబబ్లీ ఒక 9 క్వశ్చన్స్ చూద్దాము. అండ్ ఒక హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాము. క్వశ్చన్ అర్థమైతే మనకి ఏదన్నా సాల్వ్ చేయొచ్చండి. సో ఇక్కడ చూడండి, క్వశ్చన్ నెంబర్ 6 మనకి ఏమంటున్నారు? మనకు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. 5 స్టార్ 4 స్టార్ 3 స్టార్ 2 స్టార్ 1 అని ఇచ్చేసి ఈ స్టార్ అనే ప్లేస్లో ప్లస్ కానీ మైనస్ కానీ ఇంటూ కానీ ఏదైనా ఇన్సర్ట్ చేయొచ్చు అంట. అయితే కీవర్డ్ ఏమి ఇచ్చారు మనకి? ఎట్ మోస్ట్ 2 టైమ్స్. అంటే మనం ఒక సింబల్ని ఎట్ మోస్ట్ 2 టైమ్స్ మాత్రమే వాడగలం అని చెప్పేసి అంటున్నారు. అలా వాడినప్పుడు వాట్ ఈస్ ద స్మాలెస్ట్ నాన్ నెగిటివ్, ఇక్కడ ఇంకో కీవర్డ్ ఇచ్చారు చూడండి, నాన్ నెగిటివ్ వాల్యూ అన్నారు. సో నెగిటివ్ వాల్యూస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి మనకి? ఐ మీన్ నెగిటివ్ వాల్యూస్ అంటే ఏంటి? -4, -3, -2, -1 అంటే నెగిటివ్. అంటే ఒక నెంబర్కి ముందు మైనస్ అనే సింబల్ లేదా సబ్ట్రాక్షన్ సింబల్ మనకి ఉంటే దాన్ని నెగిటివ్ అంటారు అనమాట. 0 అండ్ మిగతా అన్ని కూడా పాజిటివ్ నెంబర్స్ అనమాట. ఓకే, ఎస్. సో ఇప్పుడు చూడండి, మనకి 5, 4, 3, 2, 1 అని ఇచ్చాడు. మీరు లాజికల్గా ఆలోచించండి. మనకున్న సింబల్స్ ఏంటి? ప్లస్ కానీ మైనస్ కానీ ఇంటూ కానీ. మనకున్న నెంబర్లో నేను ఎక్కడైనా కానీ 2 చోట్ల మల్టిప్లికేషన్ సింబల్ పెట్టాను అంటే ఆ నెంబర్ చాలా పెద్ద నెంబర్ అయిపోతుంది. లేదా ఎక్కడైనా 2 చోట్ల ప్లస్ సింబల్ పెట్టాను అంటే అగైన్ ఆ నెంబర్ పెద్ద నెంబర్ అవుతుంది. సో సింపుల్గా మనం ఏం చేయాలి అంటే మైనస్ని ఎక్కువ సార్లు యూజ్ చేయాలి. ఎక్కువ సార్లు అంటే ఏమన్నాడు ఇక్కడ? ఎట్మోస్ట్ 2 టైమ్స్ యూజ్ చేయొచ్చు అన్నాడు. కాబట్టి నేను పెద్ద నెంబర్ల దగ్గర మైనస్ పెట్టేశాను అనుకోండి, నాకు బాగా అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. ఓకేనా? పెద్ద నెంబర్ల దగ్గర మైనస్ పెట్టేస్తే నాకు బాగా అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఇక్కడ 5 -4 -3. ఓకేనా? సో మైనస్ నేను మ్యాక్సిమం 2 టైమ్స్ యూజ్ చేశాను కాబట్టి ఇంకా నేను మైనస్ యూజ్ చేయలేను. నేను ప్లస్ అండ్ ఇంటూ యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ నేను ఐదర్ ప్లస్ యూజ్ చేయొచ్చు, ఇక్కడ మల్టిప్లికేషన్ యూజ్ చేయొచ్చు, లేదు అనుకుంటే మై ఆ, లేదు అనుకుంటే ఇప్పుడు రివర్స్ చేసి చూద్దాం. రెండు సొల్యూషన్స్ మనకు తెలుస్తాయి కదా. 5 -4 -3 ఇంటూ 2 + 1 ఇలా కూడా యూజ్ చేయొచ్చు. సో రెండు సాల్వ్ చేద్దాం. సో బోర్డ్ మాస్ ప్రకారంగా ఫస్ట్ మనం మల్టిప్లికేషన్ ముందు వస్తుంది కాబట్టి 2 × 1 = 2. ఓకేనా? సో 5 -4 -3 +2 అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు ఈ 5 ముందు ఏది లేదంటే దీని అర్థం ఇక్కడ ప్లస్ ఉన్నట్టు. సో +5 +2 = +7, -4 -3 -7, మనకి ఇక్కడ 0. సో 0 అనేది ఇప్పుడు దాకా మనకున్న లీస్ట్ నాన్ నెగిటివ్ నెంబర్ అనమాట. సో ఆన్సర్ వచ్చేసి ఇది. లేదా ఇది సాల్వ్ చేద్దాం. దీని ప్రకారం ఏమవుతుంది మనకి? 5 -4. సో ఇక్కడ 3 × 2 ఎంత? 6. ఓకేనా? -6 +1. సో ఇక్కడ +5 +1. ఓకేనా? ఎంత అవుతుందండి మనకి? +5 +1 is 6, -4 -6 -10. సో మనకి -4 వస్తుంది, విచ్ ఈజ్ ఏ నెగిటివ్ నెంబర్. బట్ మనకి నాన్ నెగిటివ్ లీస్ట్ నెంబర్ అన్నారు కాబట్టి 0. పోనీ మీరు ఇక్కడ ఏదైనా చేంజ్ చేసుకోండి, ఒకసారి ట్రై చేయండి. పోనీ 5, 4, 3, 2, 1లో మల్టిప్లికేషన్ పెట్టండి. పోనీ లాస్ట్లోనే మల్టిప్లికేషన్ పెట్టండి. పోనీ మీకు ఎంత నెంబర్ వస్తుందో చూద్దాం. అంటే ఇక్కడ మల్టిప్లికేషన్ పెడితే ఆబ్వియస్లీ మన సెన్స్ చెప్పేస్తుంది. 5 × 4 × 3 అంటే అది 60 దాకా వెళ్ళిపోతుంది కదా. సో లాస్ట్లో పెడదాము రెండు మల్టిప్లికేషన్లు. ఇక్కడ ఎడిషన్ సబ్ట్రాక్షన్ పెడదాం. ఓకేనా? మైనస్ ప్లస్ లేదా ప్లస్ మైనస్ ఏదైనా పెట్టండి. సో బోర్డ్ మాస్ ప్రకారంగా మనకి ఇక్కడ ఏమొస్తుంది?
మనం మల్టిప్లికేషన్ చేయాలి కాబట్టి 3 ఇంటూ 2 ఇంటూ 1 6. ఓకేనా, ఇక్కడ 6 వచ్చింది. సో 5 మైనస్ 4 ప్లస్ 6. ఓకేనా. సో ఇక్కడ మనం 6 ప్లస్ 5 ఎంత అవుతుందండి మనకి ఇక్కడ 6 ప్లస్ 5 ఈస్ 11 మైనస్ 4 అనమాట. ఓకేనా, అంటే మనకి 0 కన్నా మళ్ళీ పెద్ద నెంబరే కనిపిస్తుంది, 7 వస్తుంది కాబట్టి. రైట్, అలా మనకి టైం బేస్డ్ ఆన్ ద టైం మనకి అక్కడ లాజికల్ థింకింగ్ ప్రకారంగా మనం బిహేవ్ చేస్తాము. కాకపోతే కొద్దిగా బేసిక్ సెన్స్ ఉందనుకోండి మనకి ప్రాక్టీస్ చేసేటప్పుడు వస్తుంది కాబట్టి మనం ఎక్కువ మైనస్కి వెళ్ళిపోతాం అనమాట, విచ్ ఇస్ 0. రైట్. సో నెక్స్ట్ ఇంకేమన్నా క్వశ్చన్ చూద్దాం. ఎస్, ఇక్కడ ఒక క్వశ్చన్ అడిగారు, దీనికి కూడా ఎటువంటి ఫార్ములా కూడా అవసరం లేదు. ఇప్పుడు పైన క్వశ్చన్ కూడా మనకి ఫార్ములా ఏదైనా వాడామా, లేదు, లాజికల్ గా మనం డెవలప్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ 1 జనవరికి ఒక పర్సన్ ఏం చేశాడంట, కష్టపడి ₹1 సేవ్ చేశాడంట. ఓకేనా, మనకి ఇక్కడ జనవరి 1కి ఒక పర్సన్ ఏం చేశాడంట, ₹1 సేవ్ చేశాడంట. ఓకేనా, జనవరి 1కి. జనవరి 2కి అతను ఒక 2 more రూపీస్ సేవ్ చేశాడు. ఓకేనా, జనవరి 2కి 2 more. ఓకేనా, అంటే ₹1కి ఇంకొక ₹2 ఎక్కువ సేవ్ చేశాడు అనమాట. అంటే అతని దగ్గర ₹3 ఉన్నట్టు. ఓకేనా, 2 more దట్ ఆఫ్ ద ప్రీవియస్ డే అని క్లియర్ మెన్షన్ చేశారు. జనవరి 3కి, ఓకేనా, జనవరి 3కి మళ్ళీ ఇంకొక ₹2 సేవ్ చేశాడు ఆన్ దట్ ఆఫ్ ద ప్రీవియస్ డే. ప్రీవియస్ డే దగ్గర మనోడి దగ్గర ఆల్రెడీ ₹3 ఉన్నాయి, ఇంకొక ₹2 యాడ్ చేసుకుంటే ₹5 అయిందనమాట. అండ్ సో ఆన్ అని చెప్పేసి అని మనకి ఇక్కడ ఏమన్నాడు, అట్ ద ఎండ్ ఆఫ్ విచ్ డేట్, ఏ డేట్ ఎండ్ అయ్యే నాటికి అతని దగ్గర ఉన్న కీవర్డ్ అంటే టోటల్ సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సేవింగ్స్ పర్ఫెక్ట్ స్క్వేర్ యాజ్ వెల్ యాజ్ పర్ఫెక్ట్ క్యూబ్ అవ్వాలి అన్నాడు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో మనకి మినిమం 7th జాన్ ఇచ్చాడు కాబట్టి మనం జాన్ 7th వరకు వేసుకున్నాం. జాన్ 4, జాన్ 5, జాన్ 6, జాన్ 7, జాన్ 8, జాన్ 9. ఓకేనా, మినిమం 7, మ్యాక్సిమం 9 ఇచ్చాడు మనం. రైట్. సో ₹5 ఇక్కడ ఉండే. ఓకేనా, ప్లస్ ₹2 సేవ్ చేశాడు 7, మళ్ళీ ఒక ₹2 సేవ్ చేశాడు 9, మళ్ళీ ఒక ₹2 సేవ్ చేశాడు 11, మళ్ళీ ఒక ₹2 సేవ్ చేశాడు 13, మళ్ళీ ఒక ₹2 సేవ్ చేశాడు 15, మళ్ళీ ఒక ₹2 సేవ్ చేశాడు 17. ఓకేనా, సో ఇప్పుడు 7th జాన్ అంటే నాటికి మనోడి దగ్గర ఉన్న మనీ ఎంత ఒకసారి కౌంట్ చేసుకుందాం మనం. ఓకేనా, సో మనకి ఇక్కడ 11 ప్లస్ 9 ఎంత అయిందండి, 20. ఓకేనా, నెక్స్ట్ 13 ప్లస్ 7 ఎంత అయింది, 20. అండ్ 5 ప్లస్ 3 ఈస్ 8, 8 ప్లస్ 1 ఈస్ 9. ఓకేనా, 9. సో టోటల్ 49. సో 49కి మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ కానీ పర్ఫెక్ట్ క్యూబ్ కానీ వస్తుందా. అందుకే మనం చెప్తాం ప్రతిసారి కూడా మీరు క్యాల్కులేషన్స్ ఫాస్ట్గా ఉంటే మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అని చెప్తూ ఉంటాం. కాబట్టి పర్ఫెక్ట్ స్క్వేర్ 7 స్క్వేర్ ఈస్ 49. బట్ క్యూబ్లో దగ్గరలో ఏమైనా ఉందా, క్యూబ్స్ రాసుకుందాం అసలు. 3 క్యూబ్, 4 క్యూబ్, 5 క్యూబ్, 2 క్యూబ్. 2 క్యూబ్ అంటే 8, 3 క్యూబ్ అంటే 3 ఇంటూ 3 ఇంటూ 3, 3 3 జా 9, 9 3 జా 27. 4 క్యూబ్ అంటే 4, 4 ఇంటూ 4 ఇంటూ 4 ఇంటూ 4, 4 4 జా 16, 16 4 జా 64. 5 క్యూబ్ అంటే ఎంత, 5 ఇంటూ 5 ఇంటూ 5, 5 5 జా 25, 25 జా 125. మరి 49 దగ్గరలో ఏమైనా నెంబర్ ఉందా, పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ క్యూబ్ వచ్చే క్యూబ్ ఏదైనా ఉందా అంటే లేదు. సరే, ఇప్పుడు ఇంకొకటి యాడ్ చేద్దాం, దానికి ఇంకొక 15 యాడ్ చేద్దాం. అంటే బై ది ఎండ్ ఆఫ్ జాన్ 8 చెక్ చేసుకుందాం మనం. ఓకేనా, సో 9 ప్లస్ 5, 14, 4 5 6, 64. సో చూడండి మనకి 8 స్క్వేర్ ఎంత అండి, ఇక్కడ 8 స్క్వేర్ ఈజ్ 64 అండ్ 4 క్యూబ్ ఈజ్ 64. అంటే బై ద ఎండ్ ఆఫ్ 8th జాన్ అతని దగ్గర ఉన్న టోటల్ సేవింగ్స్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎ పర్ఫెక్ట్ క్యూబ్. ఎందుకంటే 64 అంటే మనకి 8 స్క్వేర్ వస్తుంది, 4 క్యూబ్ కూడా వస్తుంది అనమాట. రైట్, సో అదే ఆన్సర్. 2 క్వశ్చన్లు చేసాం సింపుల్గా వితౌట్ ఎనీ ఫార్ములా. ఈ తర్వాత చూద్దాం. సో దానికన్నా ముందు ఇది చూడండి, దీనికన్నా ముందు ఒక కాన్సెప్ట్ చెప్తాను. నేను ఇక్కడ కొన్ని ఆడ్ నెంబర్లు రాస్తున్నాను, ఇక్కడ కొన్ని ఈవెన్ నెంబర్లు రాస్తున్నాను. ఆడ్ నెంబర్ 1, 3, 5, 7, 9, 11. ఈవెన్ నెంబర్స్ రాస్తున్నాను 2, 4, 6, 8, 10,
12 రాసాం, రైట్. సో ఇప్పుడు ఒక ఆడ్ నెంబర్ ప్లస్ ఒక ఈవెన్ నెంబర్ మనం ఎప్పుడు కలిపినా కానీ విల్ ఆల్వేస్ గెట్ ఎన్ ఆడ్ నెంబర్. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఆడ్ నెంబర్ 1 + 2 ఈజ్ అన్ ఈవెన్ నెంబర్. మనకి కలిపితే విల్ గెట్ ఎన్ ఆడ్ నెంబర్ 3. సో ఆడ్ నెంబర్ 3 ప్లస్ ఈవెన్ నెంబర్ 4 కలిపితే విల్ గెట్ 7, విచ్ ఇస్ మళ్ళీ an odd number. So 6 + 5 11, 7 + 8 15, 10 + 9 19, 12 + 11 23. ఓకేనా? ఈ నెంబర్లన్నీ మరి ఏం నెంబర్లు అండి? ఆడ్ నెంబర్లే కదా. ఈ బేసిక్ కాన్సెప్ట్ అనేది మీ మైండ్లో ఉంటే మీరు ఇలాంటి క్వశ్చన్ని ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఏమన్నాడు మనకి ఇక్కడ? 222 పవర్ 333, 333 పవర్ 222. సో మనకి ఇక్కడ యూనిట్ డిజిట్లో ఉన్న 2ని మీరు ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా కానీ మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 2^1, 2^2, 2³ 2^4, 2^5, 2^6 ఇలా రాసుకుందాం. 2^1 అంటే నథింగ్ బట్ 2, 2² అంటే 4, 2³ అంటే 2 × 2 × 2, 2 2s are 4, 4 2s are 8, 2^4 అంటే 16. ఓకేనా? అండ్ సో ఆన్. సరే ఇది కూడా రాద్దాం. 32, 64 అండ్ సో ఆన్. ఓకేనా? సో ఒక యూనిట్ మనకి 2 అనేది ఒక ఈవెన్ నెంబర్. ఈ ఈవెన్ ప్లేస్లో మనకు ఆబ్వియస్లీ మీరు ఎంత ఎన్ని పవర్లు వేసుకున్నా కానీ మనకి లాస్ట్కి ఏమొస్తుందండి యూనిట్స్ డిజిట్ పవర్కి అంటే యూఆర్ ఆల్వేస్ గెట్టింగ్ అన్ ఈవెన్ నెంబర్. ఇన్ ద సేమ్ వే మనకి ఇక్కడ ఒక ఆడ్ నెంబర్ చూసుకున్నట్లయితే సింపుల్గా 3^1, 3^2, 3³ 3^4 ఇక్కడ దాకా ఎగ్జాంపుల్ తీసుకుందాం. 3^1 is 3, 3² is 9, 3³ is 27, 3^4 అంటే 3 × 3 × 3 × 3, 3 3s are 9, 9 3s are 27, 27 3s are 81. ఓకేనా? ఇప్పుడు 3^5 చూద్దాం. ఓకే, 3^5 is 243, రైట్. సో మీరు ఇక్కడ 3 9 7 మళ్ళీ 1 3 అండ్ సో ఆన్ అంటే మనకి ఇక్కడ మీరు ఆల్వేస్ గెట్టింగ్ అన్ ఆడ్ నెంబర్. సో ఈ యూనిట్స్ డిజిట్లో మీరు 2కి ఎన్ని పవర్లు చేసినా మనకు ఒక ఈవెన్ నెంబర్ వస్తుంది. ఈ ఈ పెద్ద నెంబర్ 333 నెంబర్లో ఉన్న యూనిట్ డిజిట్ మీరు ఎంత పెద్దగా ఎన్ని పవర్స్ యాడ్ చేసినా కానీ మనకి ఇక్కడ ఏమొస్తుంది? వీఆర్ గెట్టింగ్ అన్ ఆడ్ నెంబర్. సో ఒక ఈవెన్ నెంబర్కి ఒక ఆడ్ నెంబర్ కలిపిస్తే మనకు ఆడ్ నెంబర్ వస్తుంది. అంటే ఈ 222 పవర్ 333 మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఎంతో పెద్ద నెంబర్ కావాలండి. 1 2 3 4 5 6 7 8 సిమిలర్లీ లాస్ట్కి ఒక యూనిట్ డిజిట్ ఉంటుంది. ఇన్ ద సేమ్ వే 333 పవర్ 222 తీసుకున్నట్లయితే సో మనకి ఏదో ఒక పెద్ద నెంబర్ లాస్ట్లో ఒక ఆడ్ నెంబర్ ఉంటుంది. ఈ రెండు కలిపితే మనకి విల్ గెట్ అండ్ ఆడ్ నెంబర్ అని మనకి ఇక్కడ అర్థమవుతుంది అనమాట. ఓకేనా? మరి ఒక ఆడ్ నెంబర్ మనకి 2 అనే నెంబర్తో డివైడ్ అవుతా అండి. మనకి ఎప్పుడు కూడా ఈవెన్ నెంబర్స్ అన్నీ కూడా 2తో డివైడ్ అవుతాయి. బట్ ఆడ్ నెంబర్స్ ఏవి కూడా 2తో డివైడ్ కావు కదా. ఈ బేసిక్ సింపుల్ ట్రిక్ మనకు తెలిస్తే అయిపోయినట్టే. అంటే మనకి ఇక్కడ ఈ రెండింటిని యాడ్ చేస్తే ఖచ్చితంగా 2తో డివైడ్ అవ్వదు. బట్ ఇక్కడ ఏమన్నాడు? ఇట్ ఈస్ డివిజిబుల్ బై 2 and 3 అన్నాడు. సో ఈ ఆప్షన్ ఎలిమినేట్ చేయండి. ఇది చూడండి, ఇట్ ఈస్ డివిజిబుల్ బై 2 and 37 అన్నాడు. ఎలిమినేట్ చేయండి. ఇట్ ఈస్ డివిజిబుల్ బై 2 3 and 37 అన్నాడు. ఎలిమినేట్ చేయండి. 2తో అసలు డివైడ్ అవ్వదని తెలుసు. ఇక్కడ ఏమి ఇచ్చాడు? 3తో మరియు 37తో డివైడ్ అవుతుంది, బట్ 2తో డివైడ్ అవ్వదు అన్నాడు. కాబట్టి దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఓకేనా? ఎస్. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చూడండి, సింపుల్ గా మనకు ఒకటి అడిగారు. ఏ నెంబర్ ఈస్ మిస్టేకన్లీ డివైడెడ్ బై 4 ఇన్స్టెడ్ ఆఫ్ మల్టిప్లయింగ్ బై 4. ఓకేనా? వాట్ ఈస్ ద పర్సంటేజ్ చేంజ్ ఇన్ ద రిజల్ట్ డ్యూ టు ద మిస్టేక్? ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక నెంబర్ ఉంది. ఓకేనా? సరే, నేను సింపుల్గా మీకు అర్థం అవ్వాలి కాబట్టి 100 అనే ఒక నెంబర్ తీసుకున్నాను. ఏ నెంబర్ ఈజ్ మిస్టేకన్లీ డివైడెడ్ బై 4 అంటే నా దగ్గర ఉన్న నెంబర్ని బై మిస్టేక్ 4తో డివైడ్ చేశారంట. ఇన్స్టెడ్ ఆఫ్ మల్టిప్లయింగ్ బై 4 అంటే నా దగ్గర ఉన్న వాస్తవానికి ఉన్న నెంబర్ని 4తో మల్టిప్లై చేస్తే 400 రావాల్సింది, పొరపాటున డివైడ్ చేస్తే ఎంత వచ్చిందండి?
25 అంటే నా దగ్గర 400 రూపాయలు ఉండాల్సింది కేవలం 25 రూపాయలే ఉన్నాయన్నమాట. ఓకేనా? సో దాని డిఫరెన్స్ ఎంత? 375 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది మనకి, లేదా 375 నెంబర్స్ డిఫరెన్స్ వస్తుంది. ఆ పర్సంటేజ్ చేంజ్ ఎంత అని అడుగుతున్నాను అనమాట ఇక్కడ. ఓకేనా? ఆ పర్సంటేజ్ చేంజ్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి మనకి ఇక్కడ డైరెక్ట్ గా 375/400 ఇంటూ 100 వేసాం అనుకోండి, మనకి విల్ గెట్ 4 9s are 36. 9తో ఉన్న ఆప్షన్ ఏముందండి? ఆప్షన్ డి. ఆప్షన్ డి అన్నమాట. ఓకేనా? అంటే 93.75 అనేది డిఫరెన్స్ వస్తుంది. అంటే మీరు సింపుల్గా అబ్జర్వ్ చేయండి, నా దగ్గర 100 రూపాయలు ఉండాలి. ఈ 100 రూపాయలు కామన్. ఈ 100 రూపాయలకి నేను ఒక నెంబర్ 4తో మల్టిప్లై చేయాల్సింది, అంటే 400 రూపాయలు ఉండాల్సింది నా దగ్గర కేవలం డివైడ్ చేయడం వల్ల 25 రూపీస్ అయిపోయింది అది. ఓకేనా? సో పోనీ ఈ 25 ఇస్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 400 అంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది? చాలా తక్కువ, అరౌండ్ 6% అనుకోండి. ఓకేనా? ఆ 6% అంటే 25 అనేది 6% ఆఫ్ మనకి ఒరిజినల్ వాల్యూ. మరి రిమైనింగ్ వాల్యూ ఎంత ఉంది? వాడు ఏమన్నాడు మనకి ఇక్కడ? వాట్ ఈస్ ద పర్సంటేజ్ చేంజ్ అన్నాడు. ఎంత పర్సెంట్ చేంజ్ కనిపిస్తుంది మీకు అంటే రిమైనింగ్ కనిపించే నెంబర్ యొక్క పర్సంటేజ్ అని చెప్పాలి, విచ్ ఈస్ 93.75. ఓకేనా? అలాగే. ఎస్. నెక్స్ట్ చూడండి, 28 మనకి వెన్ డయాగ్రామ్ అనే కాన్సెప్ట్ వస్తే చాలా ఈజీగా మనం ఆన్సర్ చేయగలుగుతామండి. వెన్ డయాగ్రామ్స్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, మనం కూడా మన క్లాసెస్లో డిస్కస్ చేసాము. ఒకసారి నేను ప్రూఫ్ చూపిస్తాను మీకు, చూడండి. సో ఇది మన సీసాట్ క్లాసెస్ అండి. మీ అందరికీ తెలుసు, నేను మన అకాడమీ వాళ్ళకి సీసాట్ క్లాసెస్ చెప్పాను. మోర్ దెన్ 300 మెంబర్స్ జాయిన్ అయ్యి దే ఆర్ హ్యాపీ విత్ అవర్ బేసిక్ ఫౌండేషన్ కోర్స్ అనమాట. ఈ కంటెంట్లో మీకు ఇక్కడ రీజనింగ్ అనే కాన్సెప్ట్ చూసుకున్నట్లయితే డైరెక్షన్ సెన్స్, కోడింగ్, డీకోడింగ్, సిట్టింగ్ అరేంజ్మెంట్, డైస్ అండ్ క్యూబ్స్, పజిల్స్, క్యాలెండర్స్, క్లాక్స్. ఇక్కడ చూడండి వెన్ డయాగ్రామ్. ఈ వెన్ డయాగ్రామ్స్లో మనం బేసిక్స్ నుంచి, ఓకేనా, అసలు వెన్ డయాగ్రామ్ అంటే ఏంటి, 2 వేరియబుల్ అంటే ఏంటి, 3 వేరియబుల్ అంటే ఏంటి, అంటే ఇక్కడ ఇది డిస్కస్ చేసాము. వెన్ డయాగ్రామ్ క్లాస్ 1లో బేసిక్స్ డిస్కస్ చేసాము. అండ్ ఇప్పుడు మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ అన్ని కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. చూడండి, సో ఇదే క్లాస్ రూమ్ లో మనకి PYQs ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాం మనం. ఎస్. సో చూపిస్తాను. అపార్ట్ ఫ్రమ్ వెన్ డయాగ్రామ్స్ మనకి ఇంకా సీక్వెన్స్ అండ్ సిరీస్ కానీ, బ్లడ్ రిలేషన్స్ కానీ, సిలాజిజమ్స్, మిస్సింగ్ క్యారెక్టర్, ఫిగర్ మ్యాట్రిక్స్, కౌంటింగ్ ఫిగర్, డెసిషన్ మేకింగ్, ఇవన్నీ చెప్పుకున్నాం. సో అర్థమెటిక్లో కూడా నెంబర్ సిస్టమ్ 21 క్లాసెస్ డిస్కస్ చేసాము. LCM, HCF, రేషియో అండ్ ప్రపోర్షన్, పార్ట్నర్షిప్, యావరేజెస్, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్, టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాబబిలిటీ, అల్జీబ్రా, సింప్లిఫికేషన్ అండ్ బోర్డ్ మ్యాథ్స్, మెన్సురేషన్, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్ డిస్కస్ చేసాం. సో ఖచ్చితంగా మనకి ఒకవేళ యూపీఎస్సీ వాడు యూజువల్లీ మనకి లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాడు, మనందరికీ తెలిసిందే. ఇన్ కేస్ లాజికల్ క్వశ్చన్స్ అడగకుండా కాన్సెప్చువల్ క్వశ్చన్స్ అడిగారు అంటే మన కాన్సెప్ట్స్ అయితే డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతాయి. అండ్ 2024లో లక్కీలీ మోస్ట్ ఆఫ్ ద కాన్సెప్ట్స్ మనం చెప్పుకున్న క్లాసెస్లో రిపీట్ అయినాయి అనమాట. ఓకేనా? కావాలంటే మీరు ఆ క్లాసెస్ వింటే మీకు అర్థమవుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే జాయిన్ అవ్వండి, లేదనుకుంటే మీరు సెల్ఫ్గా అయినా ప్రిపేర్ అవ్వండి. ప్రైస్ కూడా పెద్దగా ఏం లేదండి. 2999కి మనకి కంప్లీట్ యూపీఎస్సీ సీసా క్లాసెస్ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అన్నమాట. ఓకే. ఎస్. సో నేను ఇక్కడ చెప్తాను వెన్ డయాగ్రామ్ మీకు ఇక్కడ. దిస్ ఇస్ ఏ 2 వేరియబుల్ వెన్ డయాగ్రామ్ కాన్సెప్ట్ అనమాట. ఒకసారి కాన్సెప్ట్ చెప్తా చూడండి. ఒక ఎగ్జామినేషన్లో అంట 80% ఆఫ్ ద స్టూడెంట్స్ ఇక్కడ ఏం చేశారండి, 80% ఆఫ్ ద స్టూడెంట్స్ మనకి ఇక్కడ ఇంగ్లీష్లో పాస్ అయ్యారంట. ఓకేనా? ఇక్కడ రాసుకుందాం. 80% ఆఫ్ ద స్టూడెంట్స్ మనకి ఇంగ్లీష్లో పాస్ అయ్యారు. 70% ఆఫ్ ద స్టూడెంట్స్ హిందీలో పాస్ అయ్యారు. 70% ఆఫ్ ద స్టూడెంట్స్ హిందీలో పాస్ అయ్యారు. 15% ఫెయిల్డ్ ఇన్ బోత్. ఓకేనా? ఒక 15% మనకి ఇంగ్లీషు మరియు హిందీలో పాస్ అవ్వలేదు, ఫెయిల్ అయ్యారు. అయితే మనం ఎప్పుడైతే వెన్ డయాగ్రామ్ అనే కాన్సెప్ట్ నేర్చుకుంటామో మనకి అది ఒకటే, ఐదర్ పాస్ మార్క్స్తో వెన్ డయాగ్రామ్ వేసుకోవచ్చు, లేదనుకుంటే ఫెయిల్తో కూడా వెన్ డయాగ్రామ్ వేసుకోవచ్చు. మనకి ఇక్కడ బోత్ ఫెయిల్ అన్నాడు కాబట్టి మనము
ఫెయిల్ మార్క్సే తీసుకుందాం. సో నేను ఇక్కడ ఒక వెన్ డయాగ్రామ్ వేస్తాను. సో దీనికి సబ్జెక్ట్ నేను నేమింగ్ ఇస్తున్నాను. సో దీనికి ఇంగ్లీష్ అనుకుంటున్నాను, దీనికి హిందీ అనుకుంటున్నాను. ఇది బోత్ అంటే మధ్యలో ఉండేది ఇంగ్లీష్ ప్లస్ హిందీ. సో ఇంగ్లీష్ ప్లస్ హిందీ ఫెయిల్ అయిన వాళ్ళు ఒక 15% అన్నారు కాబట్టి ఫస్ట్ మనం ఈ 15% మధ్యలో రాసుకోవాలి. ఎందుకు రాసుకోవాలో చెప్తాను. ఓకే. సో చూడండి, ఇప్పుడు ఒక ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తే 80% ఆఫ్ ద స్టూడెంట్స్ ఇంగ్లీష్లో పాస్ అయ్యారు. అంటే ఇంకెంతమంది ఫెయిల్ అయ్యారండి మనకి ఇక్కడ? ఇక్కడ ఆల్రెడీ 80% ఇంగ్లీష్ పాస్ అయ్యారు అంటే 20% ఫెయిల్ అయిపోయారు ఇక్కడ ఇంగ్లీష్లో. ఇన్ ద సేమ్ వే 70% ఆఫ్ ద స్టూడెంట్స్ హిందీలో పాస్ అయ్యారు, వెరీ గుడ్. మరి ఎంతమంది ఫెయిల్ అయ్యారు? ఒక 30% ఫెయిల్ అయ్యారు, హిందీలో కూడా ఫెయిల్ అయ్యారు అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఆల్రెడీ ఈ ఇంగ్లీష్ ప్లస్ హిందీలో ఫెయిల్ అయిన వాళ్ళు ఒక 15% అన్నారు కాబట్టి మనకి ఇప్పుడు ఓవరాల్గా ఇంగ్లీష్లో ఫెయిల్ అయింది 20%. ఈ 20%లో ఒక 15% ఈ రెండు ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు అంటే దాని అర్థం ఏంటి? ఇంకొక 5% మాత్రమే మనకి ఇంగ్లీష్లో ఫెయిల్ అయ్యారు. సిమిలర్లీ హిందీ ఫెయిల్ అయిన వాళ్ళు 30. ఆల్రెడీ మనకి ఇంగ్లీష్ ప్లస్ హిందీ ఫెయిల్ అయిన వాళ్ళు 15% అన్నారు కాబట్టి 30 - 15 చేస్తే ఒక 15% వస్తుంది మనకి. ఇప్పుడు ఏమన్నాడు క్వశ్చన్ మనకి? వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఫెయిల్డ్ ఇన్ ఓన్లీ వన్ సబ్జెక్ట్ అని చెప్పేసి అన్నారు. ఓకేనా? వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఫెయిల్డ్ ఓన్లీ ఇన్ వన్ సబ్జెక్ట్ అంటే కేవలం ఒక్క సబ్జెక్ట్ లో ఫెయిల్ అయిన స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు ఓవరాల్ గా అంటే మనకి ఇక్కడ ఇంగ్లీష్ లో ఒక 5% అండ్ హిందీలో ఒక 15%. ఓకేనా? ఓవరాల్ గా మనకి ఇక్కడ 20% అన్నమాట. 20% ఆఫ్ ద స్టూడెంట్స్ మనకి ఒక్క సబ్జెక్ట్ లో ఫెయిల్ అయిన వాళ్ళు, ఐదర్ ఇంగ్లీష్ కానీ హిందీ కానీ మనం తీసుకున్నట్లయితే మనకి వాళ్ళు 20% వస్తున్నారు అనమాట. ఓకేనా? బోత్ 15%. ఓకేనా? ఇంగ్లీష్ ప్లస్ హిందీ ఫెయిల్ అయిన వాళ్ళు కలిపితే 15%. సింగిల్ సబ్జెక్ట్స్ ఎంత మనకి ఇక్కడ? మనకి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని దాంట్లో ఎగ్జామ్స్లో ఎలా అడుగుతారు, వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఫెయిల్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ అన్నాడు అనుకో 5%, ఓన్లీ ఇన్ హిందీ సబ్జెక్ట్ అన్నాడు అనుకోండి 15%. ఓకేనా? ఇక్కడ ఓన్లీ ఇన్ వన్ సబ్జెక్ట్ అన్నాడు కాబట్టి మనకి ఈ రెండు యాడ్ చేసాము. ఇదంతా కూడా వన్ సబ్జెక్ట్ని మనం చూపిస్తుంది కాబట్టి, రైట్? సో ఆన్సర్ బి. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ చూద్దాం ఇంకేమైనా కనిపిస్తాయో మనకి. ఇది పార్ట్నర్షిప్ కూడా మనం డిస్కస్ చేసామండి. సో పార్ట్నర్షిప్ మనం పాసిబిలిటీ ఉంటే నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. దానికి మీకు కాన్సెప్ట్స్ ఎక్కువ నేర్చుకోవాలన్నమాట. అది కాన్సెప్ట్ ఉంటేనే మనం ఈ క్వశ్చన్ డీల్ చేయొచ్చు కాబట్టి ఇట్స్ టైం టేకింగ్ అని మనం డిస్కస్ చేయట్లేదు ఇప్పుడు. అంటే ఫస్ట్ ఏంటంటే సింపుల్లీ సాల్వ్ చేసుకున్నాం అనుకోండి, మనకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట ఎగ్జామ్లో. ఓకే, నేను కూడా సాల్వ్ చేయగలను అనే కాన్ఫిడెన్స్ మీలో రావాలి అని చెప్పేసి మనం ఇలాంటివి డిస్కస్ చేస్తున్నాం. కాంప్రిహెన్షన్ మాత్రం ఎప్పుడు నమ్ముకోకండి, అది ఖచ్చితంగా ముంచిద్ది. ఎస్, ఇక్కడ ఇంకొక రెండు మనం డిస్కస్ చేసుకుందాము. సో సింపుల్గా ఫస్ట్ మీరు చూడండి, మనకి ఇక్కడ ఒక కోడెడ్ లెటర్స్ ఇచ్చారు. మనకి PQRST ఇచ్చేసి రిప్రజెంట్స్ ద నెంబర్ 4, 5, 10, 12 అండ్ 15 అని ఇచ్చేసి ఇట్ ఈస్ నాట్ నోన్ విచ్ లెటర్ రిప్రజెంట్స్ విచ్ నెంబర్ అన్నారు. అంటే కొంతమంది ఇమీడియట్గా ఏం చేసుకుంటారు ఇక్కడ, ఓకే P అంటే 4, Q అంటే 5 అలా వేసేసుకుంటారు. కాబట్టి వాళ్ళు P అనేది మనకి 5 అవ్వచ్చు, 10 అవ్వచ్చు, 12 అవ్వచ్చు, 15 అలా ఇచ్చేసారు అనమాట. అండ్ ఇట్ ఈస్ నాట్ నోన్ టు అస్, మనకు తెలియదు అని చెప్పేసి అన్నారు. అయితే మనకి కొన్ని ఈక్వేషన్లు ఇచ్చారు. ఏమి ఇచ్చారు? Q - S = 2S అన్నారు. ఓకేనా? ఇది ఒక ఈక్వేషన్ మనకు కనిపిస్తుంది. అండ్ దీని నుంచి మనం ఇంకా కావాలి అనుకుంటే Q = ఈ S నట్టు పంపిస్తే 2S + S 3S అవుతుంది. ఇది పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఏమన్నారు? T = R + S + 3.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ లాజికల్గా ఆలోచిస్తే, ఓకేనా, మనందరికీ లాజికల్ థింకింగ్ డెవలప్ చేసుకోవాలని ఎందుకు చెప్తాము? ఇటు సైడ్ టీ అనే నెంబర్ పెట్టుకుంటే రైట్ సైడ్ ఆర్ మరియు ఎస్ ప్లస్ త్రీ కలిపితే దట్ మస్ట్ బి ఈక్వల్ టు టీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను టీని లెఫ్ట్ సైడ్లో 4 రాసుకున్నాను అనుకోండి, ఇంకొక ఆర్ ప్లస్ ఎస్ అనే నెంబర్ ప్లస్ త్రీ కలిపితే నాకు టోటల్ ఓవరాల్ 4 రావాలి. బట్ లాజికల్గా చూసుకుంటే అది పాసిబిలిటీ అవుతుందండి? మనకు చాలా రైట్ సైడ్ ఎక్కువ అవుతుంది, లెఫ్ట్ చిన్నగా అవుతుంది. అంటే లెఫ్ట్ సైడ్ మనం ఇక్కడ 4 పెట్టుకోలేము, కొన్ని 5 పెట్టుకోవచ్చు అంటే 5 పెట్టుకోలేము. అంటే ఐదర్ 10, 12, 15లో ఏదో ఒకటి పెట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను టీని 15 అనుకున్నాను, కాబట్టి 15 లాక్ అయిపోయింది. నా దగ్గర ఉంది ఏంటి? ఆర్ ప్లస్ ఎస్ ప్లస్ త్రీ నేను రాసేసుకున్నాను, అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు నేను 15 రావడానికి పాసిబిలిటీ నా దగ్గర ఏముందండి? మనకి ఇక్కడ ఆర్ ప్లస్ ఎస్లో ఐదర్ నేను ఇక్కడ 15 రావాలి అనుకుంటే 10 + 5 రాసుకోవాలి. అంటే ఇక్కడ ఐదర్ ఆర్ 10 అవ్వచ్చు లేదా ఎస్ 10 అవ్వచ్చు అండి. 10 + 5 అని నేను రాసేసుకుంటున్నాను అనమాట. ఓకేనా? అప్పుడు నాకు ఇక్కడ ఏమవుతుంది? మళ్ళీ నెంబరు 15 = 15 అవుతుందా అంటే 15 = 18 అవుతుంది. సో ఇది నేను అనుకున్నది కాదు. సో ఇప్పుడు చూద్దాం మళ్ళీ. సో 15 = ఇంకొక నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ 12కి ఏదైనా నెంబర్ యాడ్ చేసామనుకోండి, సరే ఈసారి 4 + 9 తీసుకుందాం. ఓకేనా? 4 + 9 తీసుకుందాం. 4 తీసుకుందాం. 4 + 5 ఎంత అండి మనకి? 9. ఓకేనా? 9 + 3 ఎంత అవుతుంది? 12 అవుతుంది. బట్ మనకి ఇక్కడ 15 ఉంది. అంటే మనం ఇక్కడ ఏదో తప్పు చేస్తున్నాం అని అర్థం అనమాట. అంటే మనకున్న ఈ 10, 12, 15లో 15 తీసుకుంటే రావట్లేదు అంటే ఇప్పుడు నెక్స్ట్ 12 తీసుకోండి. మనకు ఆబ్వియస్లీ ఇక్కడ మనం యాడ్ చేసుకున్నాం 4 + 9, 4 + 5 9, 9 + 3 రైట్ సైడ్ 12 వస్తుంది అనుకుంటే మీరు లెఫ్ట్ సైడ్ టీని 12 అనుకోవచ్చు కదా. అంటే మనకి ఇక్కడ ద వాల్యూ ఆఫ్ టీ మనకు తెలిసిపోయింది. ఇక్కడ ఎంతని? టీ = మనకి 12 అని తెలిసిపోయింది అనమాట. ఓకేనా? ఈ ఈక్వేషన్ ప్రకారంగా ఇక్కడ రాసుకుందాం. PQRSTలో టీ మనకి ఎంత అని తెలుసుకుందాం? 12 అని తెలిసిపోయింది అనమాట. ఓకేనా? రైట్. ఇప్పుడు చూద్దాము వాడు ఏమన్నాడు అసలు. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ P + R - T అన్నాడు. P + R - T ఎంత అన్నాడు. ఆల్రెడీ మనకి టీ వాల్యూ తెలిసిపోయింది. అంటే P + R - 12 అంటే టీ వాల్యూ మనకు 12 అని తెలిసింది కాబట్టి ఇది ఒక్కటి తెలిసింది. ఇప్పుడు P + R ఎంతో కనుక్కోవాలి. P + R ఎంతో కనుక్కోవాలన్నమాట. ఓకేనా? ఎస్. సో మనకున్న ఈక్వేషన్ ఏముంది? Q - S = 2S అన్నాడు. T = మనకి R + S + 3 అన్నాడు. ఓకేనా? సో ఇప్పుడు చూద్దాం. మనకి ఎస్ ఇక్కడ చూడండి. ఇప్పుడు మనకి కొద్దిగా స్క్రీన్ క్లియర్ చేసుకుంటున్నాం. సరే, ఇక్కడ PQRST అనేది రాసుకున్నాము. సో టీ వాల్యూ మనకి ఇక్కడ ఫైనల్గా వర్కౌట్ అయిపోయింది. 12 అని తెలిసిపోయింది కాబట్టి 12 ఇక్కడ మనం ఫిక్స్ చేసుకున్నాం. బట్ R + S అనేది మనం అందాజుగా 4, 5 వేసుకున్నాము. ఐదర్ R4 అవ్వచ్చు, S5 అవ్వచ్చు. కాబట్టి మనము ఈ R అండ్ Sలో ఏది 4 ఏది 5 అనేది తెలుసుకోవాలంటే మనం ఇక్కడ ఏం చేయాలండి? మనకి ఇక్కడ అంటే Q అనేది = 3S అన్నాడు. అంటే Q అనే వాల్యూ మనం తీసుకున్నట్లయితే దట్ ఈస్ 3 టైమ్స్ ఆఫ్ S అన్నాడు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనకున్న పెద్ద నెంబర్లు తీసుకోండి. ఓకేనా? పెద్ద నెంబర్లు ఇంకేముంది? ఆల్రెడీ 12 పోతే 15 ఉంది. Q15 అనుకుంటే 15 = 3 టైమ్స్ ఆఫ్ దేన్ని మల్టిప్లై చేస్తే 15 వస్తుంది? 4 చేస్తే వస్తుందా? రాదు. అంటే 5 చేస్తేనే వస్తుంది అనమాట.
పోనీ ఇంకేదైనా నెంబర్ ఉందా నాకు పెద్ద నెంబర్? క్యూ నేను 10 అనుకుందాం. 3 ఇంటూ నేను ఐదర్ 4 కానీ 5 కానీ మల్టిప్లై చేశాను అనుకోండి, అప్పుడు మనకి 3 ఇంటూ 4 తీసుకున్న 12 వస్తుంది. దీంతో మ్యాచ్ అవ్వట్లేదు. 3 ఇంటూ 5 తీసుకున్న మ్యాచ్ అవ్వట్లేదు అనమాట. అంటే ఇక్కడ ఎస్ వాల్యూ అనేది 5 అని మనం ఫిక్స్ చేసుకోవచ్చు. ఓకేనా? అంటే దాని అర్థం ఆర్ వాల్యూ ఎంత అండి ఇక్కడ మనకి? ఆర్ వాల్యూ ఆబ్వియస్లీ 4 అవుతుంది. సో క్యూ వాల్యూ ఏమైంది మనకి ఇక్కడ? క్యూ వాల్యూ మనకి ఇక్కడ సింపుల్గా తెలిసిపోయింది 15 అని. అంటే మనకి మిగిలింది ఏముందండి? 15 ఇదంతా అయిపోతే పీ వాల్యూ 10 అని తెలిసిపోయింది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ సాల్వ్ చేద్దాం. పీ ప్లస్ ఆర్. పీ అంటే మనకి ఇక్కడ ఎంత? 10 ప్లస్ ఆర్ అంటే ఎంత? 4 మైనస్ 12. అంటే 10 ప్లస్ ఇస్ 4 ఇస్ 14 మైనస్ 12 విచ్ ఇస్ 2. ఆన్సర్ వచ్చేసి 2 అన్నమాట. ఓకే, ఇలా సాల్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పైన చూడండి. ఇది మీరు చేయాలి అంటే మీరు కొన్ని లేయర్స్ వేసుకోవాలన్నమాట. కొన్ని లేయర్స్ మనం వేసుకుంటే కానీ రాదు. సరే, ఇది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనకి కొన్నిసార్లు లాజికల్ సీక్వెన్స్ టచ్ అవ్వదండి. ఫర్ ఎగ్జాంపుల్ 3 4s are 12. 12 ప్లస్ 2 is 14. ఓకేనా? 3 4s 12. నెక్స్ట్ 14 4s కానీ లేకపోతే ఇంకేదైనా నెంబర్ పెట్టుకుంటే మనకి నెంబర్లు ఎప్పుడైతే మ్యాచ్ అవ్వట్లేదు అని మనకి ఏదైనా అనిపించింది అనుకోండి, కొన్నిసార్లు ఏంటంటే డైరెక్ట్ లాజికల్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 3 4s are 12 ప్లస్ 2. నెక్స్ట్ 14 4s ప్లస్ 2, 39 ఇంటూ 4 ప్లస్ 2 అలా ఉంటాయి అనమాట. బట్ ఎప్పుడైతే మనకి ఆ లాజిక్ టచ్ అవ్వట్లేదో, లేదా లాజిక్ సరిగ్గా మీకు 50-50 ఉన్నప్పుడు ఏం చేయాలంటే కిందకి లేయర్స్ లాగా మనం వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 3 14 39 84 డాష్ 258. మనము ఇక్కడ లేయర్స్ కట్ చేద్దాం. అంటే 3కి 14కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ రాసుకోవాలి. ఓకేనా? ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ అండ్ ఈ రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్స్. ఓకే, రైట్. ఇప్పుడు మనం డిఫరెన్స్ ఆల్రెడీ ఈ ప్రాబ్లం మీకోసం చేసేసాను. మీ దాన్ని సింప్లిఫై చేయడానికి ఐ జస్ట్ కాపీ దట్ ఫర్ యూ, సో దట్ మీకు కూడా టైం సేవ్ అవుతుంది అన్నమాట, మళ్ళీ క్యాల్కులేషన్ చేసుకోకుండా. ఓకే, సో గివ్ మీ సెకండ్. ఎస్, సో మనం చూడండి ఇక్కడ 3కి మరియు 14కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ 14 మైనస్ 3 అంటే మనకి ఇక్కడ ఎంత? 11 వచ్చింది. ఓకేనా? 39 మైనస్ 14 చేస్తే మనకి 25 వచ్చింది. ఓకేనా? 84 మైనస్ 39 చేస్తే మనకి ఇక్కడ 45 వచ్చింది అనమాట. ఓకేనా? అంటే మనకి ఇచ్చిన ఉన్న 4 ఆప్షన్స్లో మనకి ఇక్కడ ఉన్న నెంబర్ -84 చేస్తే ఇక్కడ ఒక నెంబర్ వస్తుంది. ఓకేనా? బట్ ఆ నెంబర్ దీంతో ఏమన్నా సెట్ అవుతుందా అనుకుంటే మనకి ఇక్కడ కూడా లాజిక్ టచ్ అవ్వట్లేదు. సో ఇంకొక లేయర్ నరుక్కుంటూ వెళ్ళాలి మనకి. సో ఇంకొక లేయర్ నరుక్కుంటూ వెళ్తే మనకి ఇక్కడ ఏమవుతుంది? 25 మైనస్ 11 is 14. 25 మైనస్ 45 is 20. పోనీ ఇక్కడ ఏదన్నా లాజిక్ టచ్ అవుతుందా అంటే మనకి టచ్ అవ్వట్లేదు అనమాట. 14 ఉంది, జస్ట్ 20 ఉంది. ఓకేనా? సరే, నెక్స్ట్ ఇంకొక లేయర్ కట్ చేస్తే మనకి ఇక్కడ ఏమర్థం అవుతుంది? 14కి 20కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ 6. అంటే ఈ లేయర్కి వచ్చాక మనకు అర్థమైంది కామన్ డిఫరెన్స్ 6 ఉంటే మనకి వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి. అంటే ఇక్కడ 14 ప్లస్ 6 ఈస్ 20. ఓకేనా? ఇక్కడ 20 ప్లస్ 6 వేసుకుంటే ఇక్కడ నాకు 26 రావాలన్నమాట. ఓకేనా? 20 ప్లస్ 6 వేసుకుంటే 26 రావాలి. ఇప్పుడు ఈ 45 ప్లస్ 26 వేసుకుంటే ఎంత రావాలండి? నాకు 71 రావాలి. 71 రావాలి. ఇప్పుడు ఈ లాజిక్ మనకి టచ్ అవుతుంది చూడండి. ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చింది మనకి? 71. ఓకేనా? రైట్. ఇప్పుడు ఈ 84కి మరియు 84 ప్లస్ 71 నేను యాడ్ చేసుకుంటే ఎంత వస్తుందండి నాకు అంటే 155 వస్తుంది అన్నమాట. 155 వస్తుంది. అప్పుడు అంటే నాకు కింద అన్ని కూడా 6లు రావాలి. ఓకేనా? కింద అన్ని కూడా 6లు రావాలన్నమాట నాకు. 14 ప్లస్ 6 is 20. 20 ప్లస్ 6 is 26.
ట్వంటీ 26 + 6 = 32. ఓకేనా. ఇప్పుడు నాకు ఈ నెంబర్ మనకి ఇక్కడ ఏం చేసాము, 20 + 20 = 45 అన్నాం కదా, 40 + 26 = 71 అన్నాం కదా. ఇప్పుడు 71 + 32 మనకి ఇక్కడ ఎంత రావాలండి, 103 రావాలి. ఇప్పుడు నేను ఈ 103 ప్లస్ ఈ నెంబర్ యాడ్ చేసుకుంటే 150. గివ్ మీ ఎ సెకండ్. ఎస్, ఈ 103 ప్లస్ 155 యాడ్ చేసుకున్నాం అనుకోండి, నాకు 258 రావాలి. సో 100 + 100 200, 200 + 50 is 250, 250 + 5 is 255, అండ్ +3 is 258 అనమాట. ఓకేనా. ఇది మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకి ఈజీగా వచ్చేస్తుందండి. ఒకవేళ మీకు మళ్ళీ అర్థం కావట్లేదంటే మళ్ళీ చూడండి. సింపుల్గా మనం ఇక్కడ ఏం చేసామంటే, ఫస్ట్ మనకి ఇక్కడ వరకే తెలిసింది లాజిక్. మనకి ఇచ్చిన నెంబర్లు కూడా 84 వరకు ఉన్నాయి. అండ్ దీని కిందకి నేను వెళ్ళాను, లేయర్స్ నాకు లేవు కాబట్టి. సో నేను ఏం చేసా, డిఫరెన్స్ తెలుసుకున్నా, 11 వచ్చింది. డిఫరెన్స్ తెలుసుకున్నా, 25 వచ్చింది. డిఫరెన్స్ తెలుసుకున్నా, 45 వచ్చింది. పోనీ ఇక్కడికి మీకు ఏదైనా లాజిక్ టచ్ అయిందేమో చూడండి. ఓకేనా. 25 - 11 చేస్తే మీకు కామన్ డిఫరెన్స్ అనేది మళ్ళీ ఏదైనా లాజిక్ టచ్ అవుతుందేమో చూడండి. పోనీ అంటే మనకి ఇక్కడ 11 × 2 22 + 3. ఓకేనా. కొన్ని 25 ఇంకేదన్నా చేస్తే 45 వస్తుందా అంటే ఇక్కడ వర్కౌట్ అవ్వట్లే. సో మనం ఏం చేసాం, ఇంకొక లేయర్ కిందకి వెళ్ళాం. 11కి 25కి మధ్యలో డిఫరెన్స్ 14, 45కి 25కి మధ్యలో డిఫరెన్స్ 20. సో మనకి ఇక్కడ మళ్ళీ ఏదైనా లాజిక్ టచ్ అవుతుందా అంటే లేదు. సో లాస్ట్ లేయర్ దాకా వచ్చాం మనం. లాస్ట్లో వీటన్నిటి మధ్యలో డిఫరెన్స్ 6 అని తెలిసింది అనమాట. అంటే 14కి నేను 6 కలిపితే 20 వచ్చింది. సో నా నెక్స్ట్ నెంబర్ ఇక్కడ ఏముండాలి, 20కి 6 కలిపితే 26 అవ్వాలి. అప్పుడు పైన లేయర్ దాంతో మ్యాచ్ చేయాలన్నమాట. అంటే మనకి ఇక్కడ 11 + 14 = 25, 25 + 20 = 45. అంటే నాకు ఇక్కడ 45 + 26 కలిపితే 71 వచ్చింది. ఓకేనా, 71. ఓకే. మళ్ళీ నేను ఈ 26 + 6 కలిపితే ఎంత రావాలి, 32 రావాలి. అండ్ ఈ 71కి నేను 32 కలిపితే నాకు 103 రావాలన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి ఈక్వల్గా ఉన్నట్టు అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ 84కి 71 కలిపితే 155 వచ్చింది. ఇది మనకు అసలు కరెక్ట్ చేస్తున్నామా కాదని తెలియాలంటే లాస్ట్ నెంబర్ 258 ఉంది కదా, ఆ 258 రావాలంటే ఆబ్వియస్లీ ఈ 155కి ఈ నెంబర్ ఎంత కలిపితే రావాలనేది మనకు తెలియాలి. మరి 103 రావాలంటే మనం ఏం చేసాము, కింద నుంచి నరుక్కుంటూ వచ్చాం. ఎట్లా, 71 + 32. మరి 32 అని తెలియాలంటే ఏం చేయాలి, ఈ లేయర్కి 6 యాడ్ చేసాం. మరి 6 అంటే ఏం చేయాలి అంటే ఇక్కడ నుంచి దాన్ని మనం చిన్న చిన్నగా లేయర్స్ లాగా నరుక్కుంటూ వచ్చామన్నమాట. ఇన్ దాట్ వే మనం దీన్ని సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఎటువంటి సీక్వెన్స్ ఇచ్చి మనకి మధ్యలో కామన్ డిఫరెన్స్ అనేది మనకి సరిగ్గా లేదనుకోండి, మనకి సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని చూద్దామండి మనం, సో దట్ మీకు హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.